చెన్నై లోక్ భవన్ లో గవర్నర్ ని కలిశారు టీవీకే చీఫ్ విజయ్. 112 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ని కోరారు. 20 మందితో కూడినటువంటి కేబినెట్ జాబితాను, ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు అందజేశారు. బల నిరూపణకు మరొక 14 రోజుల గడువు కోరినట్టుగా తెలుస్తోంది. విజయ్ ప్రమాణ స్వీకారంపై కాసేపట్లో స్పష్టత రానుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రమాణ స్వీకారానికి ఏ క్షణంలోనైనా పిలుపు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం టీవీకేకు 107 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాంగ్రెస్ మద్దతిస్తామని ముందుకొచ్చింది. కాంగ్రెస్ నెంబర్ 5 ఉంది. మొత్తంగా కలిపితే 112 మంది ఎమ్మెల్యేలవుతారు. టీవీకే గెలిచింది 108 అయినప్పటికీ విజయ్ 2 సీట్లలో గెలిచారు కాబట్టి అందులో ఒక స్థానానికి రాజీనామా చేసేశారు. దాంతో ఒక సీటు టెక్నికల్ గా తక్కువ పడింది. చెన్నై లోక్ భవన్ లో గవర్నర్ ని కలిశారు టీవీకే చీఫ్ విజయ్. ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. 112 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు ఆయన అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆహ్వానించాలని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ని కోరారు. 20 మందితో కూడినటువంటి కేబినెట్ జాబితాను, ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు అందజేశారు విజయ్. బల నిరూపణకు మరొక 14 రోజుల గడువు కోరినట్టుగా తెలుస్తోంది. విజయ్ ప్రమాణ స్వీకారంపై మరి కాసేపట్లోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, ప్రమాణ స్వీకారానికి ఏ క్షణంలో అయినా సరే పిలుపొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం టీవీకేకు 107 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాంగ్రెస్ మద్దతిస్తామని ముందుకొచ్చింది. దీంతో కాంగ్రెస్ నెంబర్ 5 మొత్తంగా కలుపుకుంటే 112 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు టీవీకే వైపు ఉన్నారు. టీవీకే గెలిచింది మొత్తంగా 108 సీట్లు గెలిచింది. అయినా కూడా విజయ్ 2 సీట్లలో గెలిచారు కాబట్టి అందులో ఒక స్థానానికి రాజీనామా చేశారు. దాంతో ఒక సీటు తక్కువ పడింది.